బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఒక యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ స్పా సెంటర్ ముసుగులో మరొక గలీజ్ దందా కూడా తెరలేపారు. చలసాని భార్గవ్ అనే వ్యక్తి పక్కా సమాచారంతో స్పా సెంటర్ పైన పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులకి అక్కడ వైసీపీ నేత ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ శివశంకర్ నాయక్ పట్టుబడ్డాడు. అంటే ఇది వైసీపీ నేతల నిర్వాహకంగా వైసీపీ నేతల యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి ఒక స్పా సెంటర్ గా తెలుస్తోంది. దొరికిన తర్వాత పోలీసులు వీడియోలు రికార్డ్ చేస్తుంటే తలలు కిందికేసి ఆ బెడ్ కింద దూరిపోయారు. నాకు నిజంగా నవ్వొస్తోంది. తలలు కిందికేసి బెడ్ కింద దూరిపోయారు. పేరుకేమో యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి దాని ముసుగులో ఒక స్పా సెంటర్ నిర్వాహకానికి పాల్పడి నిజంగా నాకు నవ్వొస్తోంది. అక్కడ ఆయన ఎస్టీ కమిషన్ మెంబర్ అంట. పోలీసులు రాగానే ఆ బెడ్ కింద దూరిపోయాడు. తల పైకి ఎత్తాలంటే కూడా ఇబ్బందిగానే ఉంది. ఒకసారి మీరు వీడియోస్ చూడండి. దృశ్యాల్లో చూస్తే కనుక పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. ఆ స్పా సెంటర్లో సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఆ బెడ్ కింద దూరిపోయాడు తల కిందికేసి. ఆయన ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ అట. అంటే ఎస్టీలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారిని రక్షించాల్సింది, వారికి కొంత రక్షణగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ఆయన ఆ బెడ్ కింద దూరిపోయాడండి. స్పా సెంటర్ నిర్వాహకానికి చెక్ పెట్టారు పోలీసులు. సో ఆయన పేరు శివశంకర్ నాయక్ గారు తెలుస్తోంది. పట్టుబడ్డ సమయంలో మంచం కింద దాక్కున్నాడు శివశంకర్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. పోలీస్ రైడ్లో పట్టుబడ్డ ప్రముఖ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్నారు. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి బెడ్ కింద దూరిపోయాడు? అప్పటి వరకు తెల్ల చక్కా వేసుకొని ఎటు పడితే అటు వైసీపీ నేతగా చెలామైనటువంటి శివశంకర్ నాయక్ ఒక్కసారిగా పోలీసులు సోదాలు నిర్వహించడంతో పట్టుబడిపోయి బెడ్ కింద దూరిపోయాడు. తల చూపించాలన్నా కూడా కొంత ఇబ్బందిగానే తలలు కిందికేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏంటి, ఎటువంటి యూట్యూబ్ ఛానల్ అది? యూట్యూబ్ ఛానల్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి స్పా నిర్వాహకం ఏంటి? గురునానక్ కాలనీలో స్టూడియో 9 పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ దాని వెనుకాల హై టెక్నాలజీతో కూడినటువంటి ఒక స్పా సెంటరు, దాని వెనుక ఒక వ్యభిచార గృహాన్ని, అంటే హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యవహారాన్ని నిన్న పోలీసులు మాచవరం పోలీసులు ఛేదించారు. నిన్న దానికి సంబంధించినటువంటి చలసాని భార్గవ్ అతనికి సంబంధించిన విషయం మీద అతని మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే నిన్న పోలీసులు రైడ్ చేస్తున్న సందర్భంలో, అంటే పోలీసులు వస్తున్న సమాచారం తెలిసినప్పటికీ కొంతమంది పారిపోయినప్పటికీ కొంతమంది ఎటు వెళ్ళాక లోపల దాక్కున్న వాళ్ళు రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు ఉన్నారు. దాదాపు 10 మంది అమ్మాయిల్ని 13 మంది విటుల్ని అదుపులో తీసుకున్నామని పోలీసులు అధికారికంగా చెప్పారు. వాళ్లలో ఒక వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గత వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి వడిత్య శివశంకర్ నాయక్. అంటే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎస్టీ కమిషన్ మెంబర్గా వైసీపీ అతన్ని మెంబర్గా నియమించింది. అప్పట్లో ఆయన ఎక్కువగా వైసీపీ అధినేత జగన్తో దిగిన ఫోటోలు కానీ, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు దిగిన ఫోటోలను ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అలాంటి వ్యక్తి మంచం కింద దాక్కుని పోలీసులు రైడ్ చేసిన సందర్భంగా భయపడిపోయి మంచం కింద దాక్కున్నాడు. బయటికి బలవంతంగా పోలీసులు లాగితే బయటికి వచ్చి ముఖాన్ని చూపించుకోకుండా ఉన్నాడా లేకుంటే విటుడుగా వెళ్ళాడా అక్కడికి? ఆ వ్యవహారం ఎన్ని రోజులుగా సాగుతోంది? అది పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతను విటుడుగా వచ్చాడా, లేకపోతే ఆ స్పా నిర్వహణ చేస్తున్నటువంటి భార్గవ్తో అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వైసీపీ నేతలు ఎవరైనా అతనికి అండగా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిన్న వెలుగులోకి వచ్చినటువంటి ఈ స్పా సెంటర్ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలే పెద్ద వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ శివశంకర్ నాయక్ కూడా అక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాడని కూడా తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న పోలీసులు వస్తున్నారని సమాచారం తెలిసినప్పటికీ బయటికి వెళ్ళలేక మంచం కింద దాక్కోవడంతో ఆ విజువల్ అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అతని మీద ఇప్పటికీ శివశంకర్ ఏం చెప్తున్నాడు అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాడనే విషయం ఆయన చెప్తున్నాడు క్లారిటీగా. ఆయన వీడియో వైరల్ గా మారిపోయింది. నేను ఒక చాలా కీలకమైన కమిషన్ మెంబర్, నథింగ్ బట్ ఒక జడ్జి స్థాయి వ్యక్తి. ఆయన అటువంటి పొజిషన్లో పనిచేసిన ఆయన ఆ శాఖకు సంబంధించి, ఆ గిరిజనులకు సంబంధించి అన్యాయం జరిగితే న్యాయంగా చేయాల్సిన బాధ్యతలను నిర్వర్తించిన ఆయన ఏకంగా ఆయన ఒక విటుడుగా లేదంటే ఒక నిర్వాహకుడు అక్కడ వెళ్ళాడు, తలదాచుకుంటున్నాడు, మంచం కింద దూరిపోతున్నాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడు?
అంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నాడు. పోలీసుల దగ్గర కూడా ఏం మాట్లాడలేదు, ఏం సమాధానం చెప్పట్లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో పనిచేసి ఇలా ఒక స్పా సెంటర్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకి అప్పట్లో పదవులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతను తన ముఖాన్ని కూడా దాచిపెట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇక్కడ తేలాల్సిన విషయం ఏంటంటే అతనికి నిజంగా స్పా సెంటర్లో ఏదైనా వాటా ఉందా, లేకపోతే వైసీపీ నాయకులు ఎవరన్నా దీని వెనకాల ఉన్నారా, భార్గవకి సపోర్ట్ చేస్తుంది ఎవరు, ఆ స్పా నిర్వహణ చేస్తున్నటువంటి చలసాని భార్గవకి సపోర్ట్ చేస్తున్నది ఎవరనే దానిపైన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. చలసాని భార్గవ ప్రస్తుతం పరారీలు ఉన్నాడనేది పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ స్పా సెంటర్తో పాటు మిగతా చాలా చోట్ల స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారనే సమాచారం అయితే పోలీసుల వద్ద ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం తెలిసిన అక్కడ కూడా రైడ్ చేసే అవకాశం. ఆయనకి వైసీపీ నేతలతో సంబంధాలు ఏంటి? ఆయన కూడా నాయకుడిగా ఉన్నాడా, లేదంటే తరచుగా ఆయన వైసీపీ పార్టీలో తిరుగుతూ ఉండేవాడా? అంటే అది దాని మీద ఇప్పటివరకు పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వలేదు. అతను వెనుకాల ఎవరున్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు లేకపోతే టీడీపీ వాళ్ళు ఉన్నారు అనే దానిపైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొంత రాజకీయ అండదండలు అయితే ఉన్నాయనేది పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. రాజకీయ అండదండలతో పోలీసులను కూడా గతంలో పోలీసులు కూడా ఆయన మేనేజ్ చేసేవారు, మీడియాని కూడా మేనేజ్ చేసి దందాన్ని నడిపిస్తున్నారనేది మనకంతున్న సమాచారం. అందువల్ల ఇప్పటివరకు ఎక్కడ కూడా పోలీసులు కూడా రైడ్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కొంత సమాచారం బయట లీక్ కావడంతో తప్పక రైడ్ చేశారని ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకోవడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదుపులో తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో అతని వెనక ఎవరున్నారు, ఇంత పెద్ద మొత్తంలో ఒక ఛానల్ నడుపుతూ యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని వెనకాల ఇంత పెద్ద ఎత్తున అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇంత అంటే విజయవాడ నడిబొడ్డులో ఇంత పెద్ద ఎత్తున స్పా సెంటర్ ముసుగులో బైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే అతని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే స్పా సెంటర్ నిర్వహణ పక్కన పెడితే అదే స్పా సెంటర్లో ఇప్పుడు వైసీపీలో ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేసినటువంటి ఉడిత్య శివశంకర్ నాయక్ దొరకడం అనేది ఇప్పుడు కీలక చర్చకు దారితీస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఇలాంటి వ్యభిచార గృహాలకు వెళ్ళడం లేకపోతే అక్కడ అడ్డంగా దొరకడం ఏంటనే ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీని మీద వైసీపీ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్ రైట్ రాజేష్, అంటే అక్కడ 10 మంది విట్టులు ఉన్నారు, 10 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో వారందరినీ కావాలని బలవంతంగా ఆ వ్యభిచార కూపంలోకి లేదంటే ఆ స్పా సెంటర్ రూపంలో అక్కడికి లాగారా? వారంతా ఎక్కడి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రైట్, సో విజయవాడలో ఒక యూట్యూబ్ ఛానల్ పేరిట అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి దాని చాటున ఒక హైఫై టెక్నాలజీతో స్పా సెంటర్ నిర్వాహకం జరుగుతుందట. ఆ స్పా సెంటర్లో వైసీపీ నేత శివశంకర్ నాయక్ పట్టుబడ్డాడు. ఆయన వైసీపీ నేత మాత్రమే కాదు, ఎస్టీ కమిషన్కి సంబంధించి మెంబర్గా కూడా పనిచేశారట. సో మనం జగన్తో పాటు ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. ఒకసారిగా పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ రైడ్ చేయడంతో ఆయన అక్కడ దొరికిపోయాడు. దీంతో ఏం చేయాలో తోచక ఆ బెడ్ కింద దూరిపోయాడు. తల వాల్చుకొని తల కిందకేసి బెడ్ కింద దూరిపోయాడు. పోలీసులు ఎంత పట్టి బయటికి లాగినా కూడా నేను రాను అంటూ ఆయన వారించినట్టు తెలుస్తోంది. చూడండి, అక్కడ పిల్లిలాగా నక్కిపోయి ఉన్నాడు. ఒక ఎలగా ఏ రకంగా అయితే మనుషులు చూడంగానే ఏ రకంగా అయితే సందులో దూరిపోతుందో ఆ రకంగా బెడ్ కింద దూరిపోయాడు. ఎస్ రాజేష్, ఏంటి అక్కడి అమ్మాయిల్ని ఏ రకంగా తీసుకొచ్చారు? బలవంతంగా ఈ యొక్క కూపంలోకి లాగారా, లేదంటే విదేశీయులను తీసుకొచ్చారా? వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చినటువంటి ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చిన వారు? వాళ్ళు బలవంతంగా డెఫినెట్గా అమ్మాయిల్ని అక్కడ తీసుకొచ్చారు. 10 సంఖ్యలో ఉన్నారంటే ఒక హైఫై బిజినెస్ కొనసాగుతుంది అక్కడ. అప్డేట్స్ ఏంటి దాని విషయం పైన? ఎస్, పోలీసులు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. అమ్మాయిలు దొరికిన అమ్మాయిలు కానీ ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పేరుతో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పించి మధ్యలో ఒక కన్సల్టెంటీస్ లాంటిదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా వ్యభిచార గోపంలోకి అంటే ఈ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని నడుపుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటు నార్త్ ఇండియా సంబంధించిన అమ్మాయిలను ఎక్కువ మందిని ట్రాప్ చేసి ఉద్యోగాల పేరుతో ట్రాప్ చేసి వాళ్ళని బలవంతంగా ఇక్కడ ఈ స్పా సెంటర్లో అదేవిధంగా వ్యభిచార గృహంలో నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇక వచ్చిన తర్వాత వెళ్ళలేక బలవంతంగానే ఇక్కడ ఈ కోపంలో అయితే ఇరుక్కుపోయినట్టు పోలీసులు కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు, అంతా కూడా నార్త్ ఇండియన్సే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా తీసుకొచ్చారు, అసలు ఈ కన్సల్టెన్సీ మధ్యలో ఈ అమ్మాయిని సప్లై చేసింది ఎవరైనా దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం ఇదే స్పా సెంటర్ చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిని తీసుకొచ్చే దందా ఏదన్నా నడుస్తుందనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించిన విషయంలో అటు అమ్మాయిల్ని బలవంతంగా తీసుకురావడం ఒక అభియోగం అయితే, రెండోది ఈ స్పా
స్పా సెంటర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాని వెనుకాల ఈ వ్యభిచార గృహాన్ని స్పా సెంటర్ నిర్వహించడం అనధికారికంగా అనేది పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ శివశంకర్ మీద కూడా రాజేష్, మీరు చెప్తున్న ప్రకారంగా అమ్మాయిలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు అమ్మాయిలేనా? తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ అంతా. నార్త్ ఇండియన్స్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా ఇంతకుముందు చెప్పినట్లే ఉద్యోగాల పేరిట అంటే ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాము, ఉపాధి కల్పిస్తాము, హాస్టల్లో ఉండి మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటూ మాయ మాటలు చెప్పి తీసుకొచ్చినట్లుగా వాళ్ళు పోలీసులకు అయితే చెప్పినట్టు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా ఈ విజయవాడలో ఈయన భార్గవ్ పేరుతో ఇంకా స్పా సెంటర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద విజయవాడలో ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరిట ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దాని వెనకాల ఒక హైఫై టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక స్పా సెంటర్ నిర్వాహకానికి పాల్పడుతున్నారట చలసాని భార్గవ్ అనే ఒక వ్యక్తి. అయితే ఆయన నిర్వాహకుడుగా ఉన్నాడా, ఆయన వెనుక ఇంకెవరున్నారు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కానీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ స్పా సెంటర్ పైన రైడ్ చేయడంతో ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ వైసీపీ నేత శివశంకర్ నాయక్ పట్టుబడ్డాడు. చాలా లైవ్లీగా అక్కడ ఆయన పట్టుబడ్డ పరిస్థితి. దీంతో ఒకసారిగా పోలీసులు రైడ్ చేసే సమయంలో దొరకడంతో తలవాల్చుకొని బెడ్ కింద దూరిపోయాడు. మరి అదంతా కూడా అంత భయం, అంత భక్తి అంతా ముందుగా ఉండాల్సింది. ఆ స్పా సెంటర్ నిర్వాహకం అంతా ఇల్లీగల్ అనే విషయం ఆయనకు తెలియకుండా డెఫినెట్గా అంతటి స్థాయిలో పనిచేశాడు, అంత అవగాహన ఉందనంటే డెఫినెట్గా అంతా ఇల్లీగల్ అని తెలిసే ఉంటుంది. సో దీని వెనుక ఇంకా ఈ స్పా సెంటర్ వెనుక ఎవరెవరు ఉన్నారని మనకు తెలియాల్సి ఉంది. మీకు కనబడుతుంది కదా ఫస్ట్ ఫోటోలో, ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తే చలసాని భార్గవ్. ఆయనే ఈ నిర్వాహకానికి పాల్పడేట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఉన్నారని మాత్రం పోలీసులు ఇంకా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది నార్త్ ఇండియన్ సంబంధించిన అమ్మాయిలని ఉపాధి పేరిట ఈ కూపీలోకి లాగినట్టు తెలుస్తోంది. మరి ఇంకా ఇటువంటి నిర్వాహకం జరిగిందా, ఇంకా ఎన్ని రోజులుగా నిర్వాహకం జరుగుతోంది, మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో మీకేమనిపిస్తోంది? ఒక వైసీపీ నేత ఏకంగా ఆయన ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా అటువంటి వ్యక్తే ఇందులో పాల్గొని ఏకంగా ఆ బెడ్ కింద దాని కింద దూరిపోయి తలవాల్చుకొని రమ్మంటే బయటికి రాకుండా ఆయన అక్కడే ఉండిపోయాడో అంతా నవ్వొస్తోంది నాకైతే. సో మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.